అంటే 2026లోకి మనం ప్రవేశించాము అంటే దేవుడిచ్చిన అవకాశం అంటారా? కాదంటారా? దేవుడిచ్చిన అవకాశమే. మరి దేవుడు ఈ అవకాశాన్ని మనకిచ్చాడు అంటే, ఈ అవకాశాన్ని మనం ఎలా వాడుకోవాలి? ఎలా వాడుకోవటానికి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, కాకపోతే సమయం లేదు కనుక ఒక ఇద్దరు వ్యక్తులు మేము ముందు పెడుతున్నాను. ఆ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఇస్కురు యూదా గారు. ఎవరతన? ఇస్కురు యూదా గారు. అంటే ఇస్కురు యూదా గారు మనందరూ తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. క్రైస్తవులో సుప్రచిత్తుకుడు. అంటే క్రైస్తవులో తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరనమాట. చిన్నపిల్లల సండే స్కూల్ నుంచి వృద్ధాపలో ఉన్న పెద్దల వరకు కూడా ఇస్కురు యూదా గారు అందరికీ తెలుసు. తెలియనంటూ వ్యక్తి అయితే కాదు. ఇతను కూడా మొదట్లో మంచి భక్తిపరుడే. మొదట్లో మంచి సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ప్రభువుని వెంబడించాడు, దెయ్యాలను ఎల్లగొట్టాడు. గొప్పగానే తన జీవితం ప్రారంభించబడింది. అయితే ముగింపు తన జీవితం ఎలా ఉంది అనేది మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచిద్దాం గ్రంథాన్ని. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు వారు. అంటే 12 మంది శిష్యులు ఎవరు ఉన్నారు? యూదా గారు కూడా ఉన్నాడు. ప్రభువుని అప్పగించిన యూదా గారు కూడా ఉన్నాడు. సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. అంటే ఇస్కురు యూదా గారికి కూడా మిగతా 11 మందితో దేవుడిచ్చి ప్రభు ఇచ్చిన గొప్ప వరం ఏందయ్య అంటే, దెయ్యాలు కొట్టే వరం ఇచ్చాడు, స్వస్థపరిచే వరం ఇచ్చాడు, రోగాలు తీసివే వరం ఇచ్చాడు. అంటే గొప్ప ధన్యత అనేది యూదా గారికి ప్రభు ఇచ్చాడంటే రేలేదంటారా? మిగతా 11 మంది శిష్యులతో పాటు ఇస్కురు యూదా గారికి కూడా దేవుడిచ్చాడు. అయితే ఏ కాడికి తన ఆలోచనలు అతను మారుతాడేమో, అతని జీవితాన్ని దిద్దుకుంటాడేమో, అతని ప్రవర్తన దిద్దుకుంటాడేమో అనుకొని ప్రభు చాలా ఓపికతో, సహనముతో ఇస్కురు యూదా పట్ల మరి ఆయన ప్రేమ అనేది చూపిస్తూ వస్తూనే ఉన్నాడు. ఒక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పండుకున్నప్పుడు ఒక మరియ తైలాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోయటంతో ఒకసారి ఇస్కురు యూదా సీరియస్ అవుతాడు. దాని విలువ తెలుసా నీకు? ఆ అత్తరి విలువ తెలుసా? ఆ బుడ్డి విలువ తెలుసా నీకు అని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్య బాబో, ఇస్కురు యూదా గారికి మరి డబ్బు అంటే ఇష్టం లేదేమో, మరి డబ్బు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదేమో, మరి వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటున్నామో, పేదలకు పెట్టవచ్చు కానీ పేదల మీద ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటారు. కానీ ఆయన ఆంతర్యం, ఆయన ఆలోచనల, అతని విధానం అనేది ప్రభువు తెలుసు. ఒకసారి చూద్దాం అక్కడ ఏం జరిగిందో. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఒక చక్కని విషయం మనకు కనబడదు అక్కడ. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడిలాగా చెప్పినది అంటే పైన చూస్తే వాళ్ళకి ఆ తైలం అనేది ఆ పోయటం ఆయన ప్రభు యేసుక్రీస్తు పాదాల మీద ఆ సందర్భం అంతా జరుగుతూ ఉండేది. అయితే దాని విషయంలో ఎందుకు దాని డబ్బులు అంత వేస్ట్ చేస్తున్నామమ్మా, ఆ డబ్బులు పేదలకు ఇస్తే బాగుంటుంది కదా, వాళ్ళు బాగుపడతారు కదా అనే పదాలు ఆడటం జరుగుతుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అబ్బో, నిజమే, పేదల మీద చాలా శ్రద్ధ ఉందేమో, పేదల మీద చాలా ప్రేమ ఉందేమో, పేదలంటే చాలా అభిమానమో యూదా గారికి అనుకుంటారు. కానీ ప్రభువు తెలుసు. వాడిలాగా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చుటం. అంటే ఏంటి ఇస్కురు యూదా ఆలోచన? ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయటం? అత్తర పోసి కాళ్ళ మీద పోయేటందుకు, ప్రభు కాళ్ళ మీద ఆ డబ్బులు అంత వేస్ట్ చేయటందుకు. విలువ కలిగిన అత్తర అది, సామాన్యమైన అత్తర కాదు. ప్రభు పాదాల మీద పోసింది ఆ తల్లి. చాలా విలువైనది, అమూల్యమైన అత్తర అది.
చాలా ఖరీదు కలిగిన అత్తర. ఇప్పుడు ఆ అత్తర కొనకుండా డబ్బులు తీసుకొచ్చి సంచిలో వేసింది అనుకోండి, ఒకవేళ ఆ అత్తర ఖరీదు డబ్బులు సంచిలో వేసింది అనుకోండి, ఏం చేస్తారు? ఇస్కరియోత తీసుకుంటాడు. అంటే నూగుతూ వస్తాడు, అంటే దొంగిలిస్తూ వస్తున్నాడు. దేవుడి కానుకను, దేవుడికి ఇచ్చిన ఆ డబ్బులను కూడా ఏం చేస్తున్నాడు ఇస్కరియోత అంటే దొంగిలిస్తూ వస్తున్నాడు. అంటే దొంగోడి చేతికి యేసుక్రీస్తు వారు తాళాలు ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే మారుతురేమో అని. ఈరోజు కాకపోతే రేపు మారుతురేమో. ఎందుకంటే నేను ఇలా కపట ఆలోచనతో ఉండా, కపట అభిప్రాయంతో ఉండా, కపట ఉద్దేశంతో ఉండా, దేవుడు ఇంకా నా మీద కనికరం చూపిస్తున్నాడే, దేవుడు ఇంకా నా మీద ప్రేమ చూపిస్తున్నాడే, ఇంకా దేవుడు నా మీద దయ చూపిస్తున్నాడే, మరి ఇలాంటప్పుడు నేను ఈ పనులు చేయొచ్చా, ఇలాంటి నడుచుకోవచ్చా, నా ప్రవర్తన ఇలా ఉండొచ్చా అని ఒకవేళ ఆలోచించి తన జీవితాన్ని దిద్దుకుంటాడేమో అని కూడా యేసుక్రీస్తు చాలా అవకాశాలు ఇచ్చాడు. చాలా అవకాశాలు ఇచ్చాడు. అప్పుడప్పుడు మన మందిరాల్లో కొంతమంది డబ్బు మీద పెత్తనం చేసే వాళ్ళు ఏమంటారు? డబ్బు ఎవరి దగ్గర ఉండిద్ది అంటే, మేనేజ్మెంట్ ఎవరి దగ్గర ఉండిద్ది? ఎవరి దగ్గర ఉండిద్ది డబ్బు ఎక్కువగా? మామూలు పెద్ద పెద్ద చర్చిలు, మత్స్యాకుల్లో పెద్ద పెద్ద చర్చిల్లో ట్రెజరేది అంటారు. ట్రెజరేది అంటారు అంటే అమౌంట్ అతని చేతిలో ఉంటుంది. అతను ఇస్తేనే సంఘానికి చెందేది, అతను ఇస్తేనే ఆ సంఘ కార్యక్రమాలు జరిగేది. సంఘం అంతా ఒకటైనా కానీ అతనికి పెత్తనం ఇస్తారు. ఆ అమౌంట్ మీద అతని పెత్తనం ఉంటుందన్నమాట. అలాగనే మిగతా 12 మంది అపోస్తులు 11 మందికి కూడా ఆ స్థాయి ఇవ్వాల ప్రభు. ఎవరికిచ్చాడంటే ఇస్కరియోతకి ఇచ్చాడు. వాడు గుర్తుపెట్టుకోవాలి. మేము అక్కడ ఇస్కరియోత ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందా అంటే, దేవుడు అవకాశాలు ఇస్తాడు మనిషికి, ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాడు దేవుడు మనకి. మనం 2025లో నుంచి 2026లోకి మనం వచ్చామంటే ఏదో మన నీతిక్రియలు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మన నీతిక్రియలు కాదు, మన ధర్మాలు కాదు, ఏదో మనం చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు మనకు అవకాశం ఇవ్వాలి. వాస్తవంగా చెప్పాలి అంటే ఇంకా సరిదిద్దుకోవాల్సినవి, ఇంకా సరిచూసుకోవాల్సినవి, ఇంకా మన ప్రవర్తన దేవుడికి అనుకూలంగా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటి కోసం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు 2026లో మనం ప్రవేశించడానికి, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగని ఇస్కరియోతకి అదే పరిస్థితి. చాలా అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. దొంగని తెలిసినా కానీ డబ్బులు సంచి ఇస్కరియోతకి ఇచ్చాడు. కానీ మిగతా 11 మందికి తెలియదు ఇస్కరియోత ఆంతర్యం అనేది, ఇస్కరియోత ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. కానీ ప్రభువుకు తెలుసు. ఎందుకంటే సర్వజ్ఞానవంతుడు, సర్వోన్నతుడు దేవుడు. ప్రభువుని యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు. ఆయనకు తెలుసు మొత్తం. అయినా కానీ నా బిడ్డ ఈ రోజు కాబోతే ఆ రోజు మారుతాడులే అని ఆయన ఆశతో ఇస్కరియోతకి ఇచ్చిన అవకాశం అన్నమాట. కానీ ఇస్కరియోత ఏం చేశాడు? ఇస్కరియోత ఏం చేశాడు అంటే, తనను ప్రేమించి తనకంటే ఒక బాధ్యత దేవుడు ఒప్పజెబితే ఆ ఇస్కరియోత ఏం చేశారంటే, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు లాస్ట్కి 30 ఎండిన నాణాలకు అమ్ముకోవటానికి సిద్ధపడ్డాడు. ఎన్ని నాణాలు కానీ 30 ఎండిన నాణాలకి. అంటే ప్రభు విలువ ఇస్కరియోతకి అర్థమైందా? ప్రభు విలువ ఇస్కరియోతకి అర్థమైందంటే అర్థం కాలా. ఎందుకంటే ఇస్కరియోత అక్కడ ఆలోచించింది ఏందయ్యా అంటే, సాక్షాత్తు ఇస్కరియోత దేవుడిచ్చిన అవకాశాన్ని చాతలార చేజాడించుకుంటున్నాడు. దేవుడిచ్చిన గొప్ప భవిష్యత్తుని చాతలార నాశనం చేసుకుంటున్నాడు. దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని చాతలార కాలదనుకుంటున్నారు ఇస్కరియోత. డబ్బులు సంచిలో ఉన్న డబ్బులు నూకటమే కాదు, అలాగనే వ్యసనం పట్టమే కాదు, చివరికి లాస్ట్కి ఒక్కసారిగా నేను ఇవన్నీ కాదని పెద్దోడు కావడానికి ప్రయత్నం చేశాడు. ఆ పెద్దోడు కావాలంటే నేనేం చేయాలంటే, ఇదిగో ప్రభువుని యేసుక్రీస్తు వారు నమ్మితే నాకు 30 ఎండిన నాణాలకి 30 ఎండిన నాణాలు వస్తాయని బేరం పెట్టిన ప్రభువుని. పొలం బేరం పెట్టిన వాళ్ళని చూసాం, ఆస్తులు బేరం పెట్టిన వాళ్ళు చూసాం, బంగారాన్ని బేరం పెట్టిన వాళ్ళు చూసాము, వ్యాపారంలో ఉన్న వస్తువులు బేరం పెట్టిన వాళ్ళు చూసాం. కానీ దేవుడిని బేరం పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ఇస్కరియోత. చూడండి, దేవుడిచ్చిన అవకాశాన్ని ఇస్కరియోత ఎలా వాడుకుంటున్నాడో ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. నిజంగానే మనకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. మనం ఎలా వాడుకుంటున్నాం? మనం ఎలా దేవుడి యందు ఎలా బ్రతికుతున్నాం? మనం ఎలా మన జీవితాన్ని దిద్దుకుంటున్నాం? కుటుంబాల్లో బిడ్డ ఒక దారి, పిల్లలు ఒక దారి, తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి, సరైన మార్గంలో కుటుంబాలు ఉంట్లా. కానీ వాక్యము ద్వారా తన దాసుల ద్వారా దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు. వాక్యము ద్వారా వాళ్ళని సరిచేయటానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. వాక్యము ద్వారా వాళ్ళు సరైన మార్గంలోకి రావడానికి అవకాశం దేవుడు కల్పిస్తున్నాడు. ఈరోజు వాక్యం అనేది ఒక ఆదివారం ఏమైనా అందుతుందంటే 24 గంటల వాక్యం అందుబాటులో ఉంది ప్రపంచానికి. ఈరోజు 24 గంటలు
24 గంటల వాక్యం అందుబాటులో ఉంది. వాక్యం ప్రబలమైపోతుంది. వాక్యం ఈరోజు ఒక ఆదివారమే కాదు, ఒక మీటింగ్లే కాదు, ఒక సభలే కాదు. ఈరోజు ప్రతి ఇంటిలో నలుగురుంటే నలుగురికి 4 సెల్ ఫోన్లు, ఐదుగురుంటే ఐదుగురు 5 సెల్ ఫోన్లు. సెల్ ఫోన్లో చక్కని వాక్యాలు, చక్కని వర్తమానాలు, చక్కని గీతాలు, ఆత్మ సంబంధించిన పాటలు, ఎంతోమంది గొప్ప గొప్ప సేవకుల ప్రసంగాలు, ఎంతోమంది గొప్ప సేవకుల ఆర్తనాదాలు, గొప్ప పరిచర్యలు, అవన్నీ కూడా సెల్ ఫోన్లో ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఈరోజు సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం? దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? ఇస్కురేదాకి ఇచ్చాడు అవకాశం. ఎలా వినియోగించుకున్నాడంటే దేవుడిని బేరం పెట్టే స్థితిలోకి ఇస్కురేదా వచ్చిండు. దేవుడిని బేరం పెట్టే స్థితిలోకి ఇస్కురేదా వచ్చిండు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి మీరు ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ఇస్కురేదా గురించి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎవరనే? ప్రభు అని యేసుక్రీస్తు వారిని. నాకు అర్థం కాల, ఎన్ని స్వస్థతలు చేశాడండి ప్రభు. ఇస్కరియోతు చూశాడు. కళ్ళు లేనివాడు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం లేనివాడు స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, దెయ్యాలు ఎల్లగొట్టాడు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయన ఇస్కరియోతుకి ఒకసారి మనసు పుట్టలేదా ప్రభు మీద మారటానికి? ఇన్ని కార్యక్రమాలు తన కళ్ళతో చూస్తా కూడా ఒకసారి కాకపోతే ఒక్కసారైనా ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపం కోరుకోవాలని ఒక ఆలోచన ఇస్కరియోతుకి రాలేదా? రాలేదు. వచ్చుంటే ప్రధాన యాజకుల దగ్గర పోయి ప్రభువుని బేరం పెట్టేవాడు కాదు. ప్రధాన యాజకుడి దగ్గర పోయి ప్రభువుని బేరం పెట్టేవాడు కాదు. ఆ రోజు ఇస్కరియోతు ప్రభువుని బేరం పెట్టాడు. ఈరోజు క్రైస్తవులు వాళ్ళ క్రియల వల్ల మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని సిలువేస్తున్నాం. ఇస్కరియోతు బేరం పెట్టాడు ఆనాడు. ఈనాడు క్రైస్తవులకు మనం ఏం చేస్తున్నాం అంటే మన క్రియల వల్ల ప్రభువును మరలా సిలువేస్తున్నాం మనం. ఇస్కరియోతుకి మనకు తేడా పెద్ద ఏమి లేదు. ఇస్కరియోతు వెండి నాణానికి ప్రభువుని అమ్ముకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన రక్తంలో కడగబడి మరలా ప్రభువుని మన క్రియల వల్ల, మన పాపపు ఆలోచనల వల్ల, మన పాప తలంపుల వల్ల మరలా ప్రభువుకి మనం సిలువేస్తానే ఉన్నాం అన్నమాట. ఒక మాట చెప్పాలి అంటే ఒక్కసారి ఇస్కరియోతు అప్పచెప్పింది, ప్రభువు నమ్ముకుంది. మనమైతే ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళైతే మటుకి ప్రభు రక్తంలో కడగబడి మరలా వాళ్ళ ప్రవర్తన వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళ నడవడి వల్ల, వాళ్ళ పద్ధతుల వల్ల ప్రభువును మరలా సిలువేస్తున్నారు. ఆలోచించండి దేవుని పిల్లలారా. దేవుడిచ్చిన 26 సంవత్సరాలు, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? ఒక ఇస్కరియోతు సాక్షాత్తు దేవుడిని బేరం పెట్టిండు. దేవుడిని బేరం పెట్టాడు, రక్షకుడిని బేరం పెట్టాడు, సర్వశక్తిమంతుడిని బేరం పెట్టాడు, సర్వోన్నతుడిని బేరం పెట్టాడు, దేవుడి కుమారుడు అనబడుతున్నాడని బేరం పెట్టాడు. ఎంత దురదృష్టకరం. ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయనను మీకు అప్పగించునని నాకేమిస్తాడని అడిగిండు. అందుకు వారు చూసారా, 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చేరి. ఏం చేశారంట? 30 వెండి నాణాలు తూసి ఇస్కరియోతుకి ఇచ్చారంట వాళ్ళు. దేనికి? ప్రభువుని పట్టిస్తున్నందుకు. ప్రభువుని అమ్ముకుంటున్నాడు అనమాట. నేను అడుగుతున్నాను, ఆ 30 వెండి నాణాలతో ఇస్కరియోతు ఎంతకాలం బతుకుతాడు? ఆ 30 వెండి నాణాలతో ఇస్కరియోతు ఎంతకాలం లైఫ్ సంతోషంగా ఉంటాడు? 30, 40, 50 లేదా 60, 70 చచ్చిపోయింది దాకా ఉన్నాడు అనుకోండి. అనుకున్నా. చనిపోయిన తర్వాత ఆ 30 వెండి నాణాలు ఇస్కరియోతుతో పాటు వస్తాయా? రావు. చనిపోయిన తర్వాత జీవితం లేదా? అప్పుడే అసలు జీవితం ప్రారంభమవుతుంది. అసలైన జీవితాన్ని మర్చిపోయి ఈ తుచ్చకాలమైన జీవితం కోసం, ఈ శరీర సంబంధమైన జీవితం కోసం, ఈ శరీర సంబంధమైన సుఖము కొరకు, ఈ శరీర సంబంధమైన ఆలోచనల కొరకు ప్రభువుని నమ్ముకున్నాడు ఆనాడు యూదా. ప్రభువుని నమ్ముకున్నాడు. ఇది ఈ కొద్దిపాటి జీవితం కోసం. నిత్య జీవాన్ని కోల్పోయాడు యూదా గారు.
నిత్య జీవాన్ని కోల్పోయాడు. చివరికి ఏమైపోయాడంటే ఆయన 27 అధ్యాయం, మత్తయి సువార్త 27 అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 27 అధ్యాయం 5వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. చివరికి ఆయన పరిస్థితి ఏమైందో చూడండి. 27 అధ్యాయం, మత్తయి సువార్త 27 అధ్యాయం 5వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఆలోచించండి, ఇక్కడ ఆలోచించండి. ఆ 30 ఎండిన నాణాలతో సుఖంగా బతికాడా? సుఖంగా బ్రతికా బతకలా. మరలా ఏం చేశాడయ్య అంటే ప్రభుని అప్పచెప్పినందుకు ఆ 30 ఎండిన నాణాలు పడవేసి లాస్ట్కి ఏం చేసుకున్నాడు? ఉరిపోసుకున్నాడు. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని ఇస్కురైదా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మిగతా 11 మందికి ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో ఇస్కురైదా కూడా ఏమేమి దెయ్యాలు కొట్టేటువంటి మామూలు విషయమా? స్వస్థతలు చేయటువంటి మామూలు విషయమా? చనిపోయిన బ్రతికించడం మామూలు విషయమా? రోగాలతో పీడిపబడిన వాళ్ళని స్వస్థత కలిగించడం మామూలు విషయమా? ఇశ్రాయేలు మీద పరిపాలన చేయటువంటి మామూలు విషయమా? అధికారం ఏంటంటే మామూలు విషయమా? ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్కురైదాకి ఇస్తే దాన్ని ఏం చేసుకున్నాడంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. ఇస్కురైదా గురించి అపోస్తులైన పేతురు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 1వ శతాబ్దంలో అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 27 వచనాన్ని మీరు చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 27 వచనము. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 27 వచనాన్ని చూడండి మీరు ఒకసారి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 27 వచనాన్ని చూడండి ఒకసారి. అపోస్తులైన పేతురు గారు మాట్లాడుతున్న మాట. 26 త్రోవ తప్పి అనే పదం కనబడుతుండే. దేవుడు ఇస్కురైదా పోవలసిన చోటకు పోక త్రోవ తప్పిన అనే పదం కనబడుతుండే. అపోస్తుల కార్యము అపోస్తుల కార్యం ఏంటండి? 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము రైట్ 18వ వచనం. ఈ యూదా అది కాదు 24 వచ్చిన, క్షమించండి 24 వచ్చిన, 25 వచ్చిన. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నా ఈ పరిచర్యలో. అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ భవిష్యత్తు పోగొట్టుకున్నావు యూదా. ఏం పోగొట్టుకున్నావు? ఈ పరిచర్య. ఏ పరిచర్య? దేవుడు ఏర్పరిచిన పరిచర్య, క్రీస్తునందున్న పరిచర్య. అలాంటి గొప్ప పరిచర్య ఏమైందంట? పోగొట్టుకున్నాడంట. జస్ట్ ఇది కాస్త మీరు మైండ్లో పెట్టుకోండి. ఈనాడున్న సమాజాన్ని మీరు ఒకసారి చూడండి. ఈనాడున్న సమాజంలో ఉన్న ఒక సేవకులు చూడండి ఈరోజు ఎలా ఉన్నారు. చాలామంది విశ్వాసులు కానీ సేవకులు కానీ మన కళ్ళ ముందు కూడా కనబడుతున్నారు. కొద్దిపాటి సుఖం కోసం, కొద్దిపాటి ధనం కోసం, కొద్దిపాటి ఆనందం కొరకు లాస్ట్కి ఏమైపోయారంటే త్రోవ తప్పిపోయి బతుకుతున్నారు ఈరోజు. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని ఇస్కురైదా ఏం చేసుకున్నాడంటే పోగొట్టుకున్నాడు. కారణం చెప్పమంటారా? ఎంత వాక్యము చెబుతున్నా, యేసుక్రీస్తు వారు ఎన్ని వర్తమానాలు చెబుతున్నా కానీ కొండ మీద రాళ్ళు కదిలినాయి కానీ, కొండలో ఉన్న రాళ్ళు సైతం కూడా కరిగిపోయినాయి కానీ, సముద్రాల సంగతం ఉప్పొంగినాయి కానీ, గాలులు సైతం కానీ ఈదురు కానీ, అనేక మందిలో మార్పు వచ్చింది కానీ పక్కన తిరిగిన ఇస్కురైదాలో మార్పు రాలా. కారణం ఏంటి చెప్పమంటారా? ఇబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. ఎందుకు ఎంత బోధినా కానీ, ఎంత చేసినా కానీ ఇస్కురైదాలో ఎందుకు మార్పు రాలేదంటే భక్తులు చెబుతున్నాడు. చూడండి ఇబ్రీ గ్రంథకర్త. మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పుడు మీ హృదయములను కఠినపరచుకోకూడదు. ఇస్కురైదా హృదయం ఏమైపోయిందంట? దేవుడిచ్చిన అవకాశాలని ఇస్కురైదా ఏం చేశాడు? పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరచుకున్నాడు. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని తప్పులు కనబడుతున్నాడు అనుకో ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. వాక్యము ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు అనుకో, మన పొరపాటు ఉంటే ఏం చేయాలి? మనం సరిదిద్దుకోవాలి.
ఆ మార్గాలు మీరు నడవకూడదు. దేవుడు చెప్పాడు, ఆ మార్గం మనం నడవకూడదు. నడితే ఏమైంది అనకూడదు. నడిస్తే నువ్వు పోతావు. దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా. నాలో పొరపాట్లు ఉండి, ఈ పొరపాట్లను దేవుడు తీసేసుకోమన్నాడు. నీ తెలియటంతో వాక్యం ద్వారా వెంటనే వాటిని తీసేసుకోవాలి. వచ్చే ఆదివారం తీసేస్తా, పై వచ్చే ఆదివారం తీసేస్తా అంటే కుదరదు. ఈ లోపు ఒకవేళ నీకు ఏమైనా అయితే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇస్కరేదా త్రోవ తప్పిండయ్యా అంటే, ఎందుకు ఇస్కరేదా అలా అయిపోయిందంటే, దేవుడిచ్చే అవకాశాన్ని ఇస్కరేదా ఎందుకు పోగొట్టుకున్నంటే, నేను హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఇస్కరేదా. ఇదే బ్యాచ్ కనబడుతున్నా చూడండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కూడా ఎంత వాక్యం చెప్తున్నా మార్పు ఉంట్లా. ఎన్నో ప్రసంగాలు అంటారు, మార్పు లేదు. ఎంతో గొప్ప సేవకులు ప్రకటిస్తున్నారు, మార్పు లేదు. ఈరోజు సంఘాల్లో కూర్చున్న ఒక సంఘ సేవకుడు చెప్పిన వర్తమానం ఏంటంటుంది ఈరోజు. ఒక సంఘ సేవకుడు చెప్పే వర్తమానం ఏంటంటుంది ఈరోజు. అనేక మంది పెద్దోళ్ళు, అనుభజ్ఞానవంతులు, సువార్థికులు, గొప్పగా పరిచయం చేసే గొప్ప సేవకులు ప్రసంగాలు ఈరోజు ప్రతి ఒక్కరు అంటున్నారు. యూట్యూబ్ల ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సభల ద్వారా కానివ్వండి. మరి ఎందుకు క్రైస్తవులో మార్పు రావట్లేదు? చాలామందికి ఎందుకు రావట్లేదు అంటే, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. అంతేలా వాళ్ళు చెప్తారులే. అలా హృదయం కఠినపరుచుకోవడం వలన ఎవరు నష్టపోతున్నారు? హృదయం కఠినపరుచుకోవడం వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే, కఠినపరుచుకునేవాడే నష్టపోతున్నాడు. అమ్మ నువ్వు ఇలా బతకూడదు దేవుడు చెబుతున్నాడు అంటాం ఒక సేవకుడు. నేను మారనయ్యా అని వెళ్ళిపోతావు, పోయేది నువ్వే. ఇలా నడుచుకోకూడదు అని సహోదరుడికి సేవకుడు చెబుతాడు. లేదయ్యా నేను నడుచుకుంటానే, నువ్వు పోతావు, పోయేది నువ్వే. ఆ పోయిన వాళ్ళ మొదటి గుంపులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు కనబడుతున్నారు? శిష్యుల్లో యూదా గారు కనబడుతున్నాడు మనకి. గొప్ప అవకాశం అండి, గొప్ప పరిచర్య అండి. ఎంత అదృష్టమైన పరిచర్య అండి అది. యెరూషలేములో లక్షల మంది ఉండా కానీ, వేల మంది ఉండా కానీ 12 మందిని దేవుడు సెలక్షన్ చేసుకున్నాడు. అలాంటి 12 మందిలో ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే ఇస్కరేదా గారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. ఇంకా చెప్పాలి అంటే దరిద్రుడు. భూమి మీద పోగొట్టుకుని అనుకోవచ్చు మనం, లాస్ట్కి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం. ఇది ఇంకా దురదృష్టకరం. 30 ఎండి నాణాలకి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. మరి మనం చిన్న వ్యాపారాల కోసం, చిన్న బిజినెస్ల కోసం, చిన్న ఉద్యోగాల కోసం, చిన్న చదువుల కోసం, చిన్న పనుల కోసం దేవుడి సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన ఆ ఘనతను మనం ఎలా పోతున్నాం? దేవుడిని గణపరచిన ఆ సమయాన్ని మనం గణపరచలేకపోతున్నాం. రోజుకి 24 గంటలు, 12 గంటలు నిద్రైపోతుంది. మిగతా 12 గంటలు 8 గంటల కుటుంబం పోతుంది. మిగతా 4 గంటలు 2 గంటలు సమాజం కొరకు పోతున్నాయి. మిగతా 2 గంటలు ఇక తిండని అవని ఇవని మొత్తం. ఇంకెప్పుడు దేవుడికి ఇక మనం ఇచ్చేది? మనం ఇచ్చేది? అందుకనే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనే దాంట్లో 2 వ్యక్తులు చెప్పా. ఆ మొదటి వ్యక్తి ఇస్కరేదా ఎలా వినియోగించుకున్నాడంటే నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఇక 2వ వ్యక్తిని చూద్దాం, ముగించుకుందాం అండి. 2వ వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి, సుప్రసిద్ధుడు అపోస్తలుడైన పౌలు గారు. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. క్రైస్తవులు అంటే పడదు. క్రైస్తవులు అంటే విచ్చలవిడిగా చంపే వ్యక్తి, క్రూరత్వంతో నిండిన వ్యక్తి, కోరుడైన వాడు సౌలుగా ఉన్నప్పుడు. యెరూషలేము అంతా కూడా గజ వణికిపోయింది. సౌలు వస్తున్నాడయ్యా అంటే క్రైస్తవులు తలుపులు వేసుకున్నారు, భయపడ్డారు. అపోస్తలులు సైతం కూడా వణికిపోయారు. అంత క్రూరుడు. అందరిని పడగొట్టుకుంటూ పోతుండవు. లాస్ట్కి దమస్కులో ఉన్నారు క్రైస్తవులు. అక్కడ కూడా నాకు అనుమతించండి, అక్కడ కూడా వాళ్ళని వేసేస్తానని అనుమతి తీసుకొని బయలుదేరిండు. కింద నుంచి పరిగెత్తుకుంటూ దమస్ దగ్గర పోయిన మొత్తాన్ని పడగొట్టుకుంటూ అక్కడ పడిపోయింది దేవుడికి. ఆడ పోయిన ఆ సౌలు దేవుడి దగ్గర తీసుకున్న తర్వాత, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పడిపోయి మొత్తం కట్టుకుంటూ వచ్చిండు దేవుడి పరిచర్యలో. దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎలా వినియోగించుకుంటున్నాడు? దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎలా వినియోగించుకుంటున్నాడని పౌలు గారు నిలబెట్టి మనం అడిగితే, ఇదిగో ఇస్కరేదా ఈ స్థితిలోకి వెళ్ళిపోయిందయ్యా, నీ స్థితి ఏందని పౌలు గారు మనం అడుగుతుంటే పౌలు గారు ఒకే ఒక మాట అంటున్నాడు. ఒకసారి చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఏమని ఎలాగే వినియోగించుకుంటున్నాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 వచనాలు చూడండి దేవుని పిల్లలారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 వచనాలు చూడండి ఒకసారి. మీరు దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎలా వినియోగించుకున్నాడో.
ఏ విధము చేతైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవేయాలని ఆయన మరణ విషయములో సహానుభవము కలవాడినై సమానముగా ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకోడు. ఏదో ఏం చేశాడు? సమస్తమును సంపాదించుకోవాలని చూసిన భూమి మీద. పౌలు గారు ఏం చేస్తాడు? సమస్తాన్ని నష్టపరుచుకోవాలనుకున్నాడు. యోధా ఏం చేశాడు? భూమి మీద సుఖంగా ఉండాలనుకున్నాడు. ప్రభువుల దగ్గరకు వచ్చి పౌలు గారు అంటే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పడిన శ్రమంలో కొదువని నేను పట్టడానికి సిద్ధపడుతున్నాను అంటున్నాడు. అంత ఆపోజిట్ కనబడుతుంది చూడండి. ఆడి క్యారెక్టర్కి త్రావ తప్పిపోయిన యూదా గారికి త్రావలో ఉన్న పౌలు గారికి ఎంత వ్యత్యాసం కనబడుతుందో చూడండి. దేవుడిచ్చిన అవకాశం విషయంలో, దేవుడిచ్చిన అవకాశంలో పౌలు గారు ఎలా నిలబడ్డాడో చూడండి. సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తునందు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అవమానాలు పడటానికి సిద్ధపడుతున్నాడు. బాధలు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. దేనికయ్యా అంటే నాకు ఏ విధము చేతైనా మృతుల్లో నుంచి నా పునరుద్ధానం కావాలి, కాబట్టి సమస్తము నేనేం చేస్తున్నా అంటే నష్టపరుచుకుంటున్నాను అంటాడు. అంటే ఆయన గోల్ ఏంటి? పౌలు గారి గోల్ ఏంటి? ఏ విధము చేతైనా మృతుల్లో నుంచి నా పునరుద్ధానం కావాలంటే, పునరుద్ధానం అంటే ఏంటిది? నిత్యజీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి ఎలాగ లేచి తండ్రి కుడిపాసన కూర్చొని ఉన్నాడో, నేను కూడా మరణించి పునరుద్ధానం అయిన తర్వాత నా ప్రభు పక్కకు నేను చేరాలి, నా ప్రభు పక్క నేను ఉండాలి, నా తండ్రి దగ్గర నేను ఉండాలి, నా తండ్రిని నేను స్తుతించాలి. అది గోల్. దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎంత చక్కగా వినియోగించున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, ఒక క్రైస్తవుడు గోల్ అదే ఉండాలి. నువ్వు నిద్రలో లేపినా సరే నువ్వేమనాలి అంటే, ఏ విధము చేత నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం కావాలి. దానికోసం నీ ఉద్యోగాన్నా విసిరి అవతలవుతా, నీ వృత్తినా అది అడ్డొచ్చిందా విసిరి పక్కన పెట్టేస్తా, నీ వ్యాపారమా పక్కన పెట్టేస్తా. ఎందుకు? నాకు ఏ విధంగా చేయ మృతుల్లో వచ్చి పునరుద్ధానం కావాలి. డబ్బు పెడితే వచ్చిద్దా? రాదు. ఔషధం పెట్టి కొనగలుగుతావా? కొనలేవు. అది కోట్ల రూపాయలు ఇస్తే ఆ మృతుల పునరుద్ధానం మనం పొందుకోగలుగుతాం? అవకాశం లేదు. భూమి కింద ఉండ భూమి మీద ఉండ డబ్బులు కానీ, భూమి మీద ఉండ సమస్త ధనాన్ని కానివ్వండి, భూమి కింద వజ్రాలు ఓడీరాలు కానీ సమస్తాన్ని మొత్తం కూడా కుప్పేసిరా కానీ మృతుల్లో నుంచి పునరుద్ధానాన్ని మనం కొనగలుగుతాం అంటే ఎవరిలో ఏది కాదు. అది దేవుడిచ్చేదే. అది దేవుడిచ్చేదే. అందుకని దాని విషయంలో పౌలు గారు ఎలా ఉన్నాడో చూడండి. సమస్తమును పెంటతో ఎంచుతున్నా, నష్టపోసుకుంటున్నా, నష్టపోతున్నా. లాభం సమకూర్చుకున్నాడు ఏదా, దానికి కష్టపడ్డాడు. ఈయన ప్రభునితో నష్టపోతున్నాడు. ఆయన దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? నిజంగా మన దేవుడి కోసం ఏమి నష్టపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుడి కోసం మన జీవితాలు ఏమి నష్టపోతున్నాం? పొద్దుగోలు సాగరి చేస్తాం మనం. దేవుడి సన్నిధిలో గంట కూర్చొని మోకరించగలిగి దేవుడి వాక్యాన్ని వినగలుగుతాం అంటే వినలేము. మన శరీరం సహకరించదు. 24 గంటలు మన పని మీద ఉంటాం. సాయంకాలం 1 గంట దేవుడి పని మీద రాగలుగుతాం అంటే దానికి మనం రాలేవు. ఏదో ఒక పనులు మళ్ళీ రెడీగా పెట్టుకుంటాం. మనం దేవుడి సన్నిధికి వస్తుంటూనే మన పనులు రెడీ చేసుకుంటాం. మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మనం ప్లాన్ చేసుకుంటుంది అయిపోవడంతో మనం ఏం పనులు చేసుకోవాలని. ఎలా? అది దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం మనం? ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి దేవుడి పిల్లలారా. ఒక్కరోజు కూడా దేవుడికి పూర్తిగా మన సమయం అయిపోతే ఎందుకంటే మన బతుకులు ఒక్కరోజున సంపూర్ణంగా దేవుడికి ఆదివారం మన జీవితాన్ని సమర్పించకపోతే ఎందుకని మన బతుకులు? ఎందుకు మన బ్రతుకులు? అందుకని పౌలు గారు చెబుతున్నారు, సమస్తను పెంటతో ఇచ్చుకుంటూ నష్టపోతున్నా, నేను నష్టం పెట్టుకుంటున్నాను నేను ప్రభు కోసం. నేను ఇంకో మాట చూసుకున్నాం పౌలు గారి గురించి, ముగించుకుందామండి. ఇంకో మాట చూసుకుందామండి. ప్రభు అంటే తెలియని వాళ్ళకి, ప్రభు సువార్త ఎరగని వాళ్ళకి, ప్రభు మాటలు తెలియని వాళ్ళకి ఎత్తుక్కుంటూ పోయి సువార్త చెప్పాడు పౌలు గారు అన్నిల మధ్యకి. రోమిల రాసిన పత్రిక 15 వచ్చిన చూడండి మీరు ఒకసారి. రోమిల రాసిన పత్రిక 15 వచ్చిన చూడండి మీరు ఒకసారి. రోమిల రాసిన పత్రిక 15 వచ్చిన.
నేనైతే ఆ, 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 ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడక ఉండలేదు, వారిని చూతురనియు వినిన వారు గ్రహించుదురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై. బా, ఏంటండి ఆయన ఆశ భూమి మీద? ఏంటండి ఆయన? సువార్త కాదు, సువార్త ఒక అంచు కరెక్టే, అసలు క్రీస్తే తెలియని వాళ్ళ దగ్గర పోవాలంట ఆయన అంటుంది. నా ప్రభు ఎవరికైతే తెలియదో, నా ప్రభు వార్త ఎవరైతే వినలేదో, నా ప్రభువుని గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళ దగ్గర పోయి నా ప్రభుని పరిచయం చేయాలి. బా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పౌలు గారు చూడండి చక్కగా వినియోగించుకుంటున్నాడు దేవుళ్ళు. ఎంతోమంది నా ప్రభు జాడ తెలియకుండా ఉన్నారు. ఒక పాట మనం చిన్నప్పుడు బాగా వింటా ఉంటాం మాము, నా దేవుడే ఎరగని వారు ఎందరో ఉన్నారు అన్న పాట మనం చాలాసార్లు విన్నాం. ఆ పాట చిన్నప్పుడు, నా పేరుట ఎవరు పోతారు ఎవరు పంపుతారు అనే పాట. ఈ పాట పౌలు గారి సెట్ అయింది. ఏ పాట అది? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. చూసారా? ఈ ఈ ఈ పాట నన్ను అడిగితే పౌలు గారికి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఈ వచ్చినాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ప్రభు ఎరగిన వాళ్ళు, ప్రభుడు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి నేను వెళ్తానంటున్నాడు పౌలు గారు. అది నా సువార్త, నేను తీసుకెళ్లాల్సిన సువార్త. ఏమండి, క్రైస్తవుల్లో సువార్త చెప్పడం ఒక ఎత్తు అయితే, అన్యుల మధ్య సువార్త చెప్పడం ఇంకెంత ఘోరంగా ఉండదు ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎంత చక్కగా వినియోగించుకున్నాడు చూడండి దేవుని పిల్లలారా. దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎంత చక్కగా వినియోగించుకున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి, ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి, ముగించుకున్నామండి. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెచ్చుకొనుచున్నాము. మేము మోసగాండ్రటే ఉండి సత్యవంతులము, తెలియబడిన వారనే ఉన్నట్లు చూడండి. అంటే ఆయన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్నాడు, అపోస్తుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పౌలు గారు చెబుతున్నాడు, ఎన్నో శిక్షలు మనకు ఇచ్చాం, ఇక చచ్చిపోయాను అనుకున్నారు, కానీ మేము బ్రతికున్నాం. ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడ్డాం, ఎన్నో నిందలు తట్టుకొని నిలబడ్డాం. దేనికయ్యా అంటే క్రీస్తు నిమిత్తం. ఇది అవమానాలు మాకు కొత్త ఏం కాదు, ఈ నిందలు మాకు కొత్త ఏం కాదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము భూమి మీద చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నట్టు. ఒక ఇస్కురేద పోగొట్టుకున్నాడు, ఆ పౌలు గారు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈయన సద్వినియోగం చివరికి ఎలా జరిగిందా పౌలు గారిది అంటే, ఫైనల్గా ఆయన మరణించే సమయంలో, ఆయన మరణ దినాల దగ్గరకు వచ్చిన తర్వాత, ఇక కొద్ది సంవత్సరాల్లో ఆయన చనిపోతారు అనుకోగా, కొన్ని సంవత్సరాలు ఆయన చనిపోతారనగా తిమోతి గారికి 2వ పత్రిక రాయటం ప్రారంభించాడు. ఆయన తిమోతి గారు రాసిన 2వ పత్రిక పౌలు గారు చివరి దినాలు అవి, ఆయన జీవితం ముగింపు దినాలు అవి, ఆయన బ్రతుకు ముగింపు దినాలు, దేవుడు ఆహ్వానిస్తున్న దినాలు, దేవుడి దగ్గరికి వెళ్ళే దినాలు, దేవుడి దగ్గరికి దేవుడు స్వీకరించే దినాలు అపోస్తలుడైన పౌలు గారిది. తిమోతి గారు రాసిన 2వ పత్రికలో, ఫైనల్గా 2వ పత్రికలో ఒక్క చక్కని మాట, ప్రపంచ క్రైస్తవ్యానికి మేలు కొలిపే మాట, మనం గుర్తించుకోవాల్సిన మాట, మరణమంత వరకు మన క్రైస్తవ జీవితాలలో అనుదినం ధ్యానించవలసిన మాట, ఒక మాట మాట్లాడుతున్నాడు పౌలు గారు. అది చూసుకొని ముగించుకుందామండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మీరు జాగ్రత్త చూడండి దేవుని పిల్లలారా. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ఫైనల్ డిసిజన్ పౌలు గారు, ఫైనల్ డిసిజన్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎలా వాడుకున్నాడు, ఫైనల్ డిసిజన్ ఇది. నేను మంచి పోరాటం పోరాడుతాను. ఏంటిది భూమి మీద మంచి పోరాటం?
ఆస్తులు సంపాదించటమా, డబ్బు కూడబెట్టడమా, పిల్లలు చదివించటమా, జాబులు చేయటమా, ఇల్లులు కట్టటమా, రాజకీయ పలుకుబడా, అండబలమా, కొండబలం, మంచి పోరాటం అంటే ఏంటా పోరాటం? దేవునిలో పోరాటం, దేవుని కొరకు పోరాటం, దేవుడి సువార్తల పోరాటం, దేవుడి కోసం బ్రతకడంలో పోరాటం, దేవుని ఘనపరచడంలో పోరాటం, దేవుని మహిమపరచడంలో పోరాటం, దేవుడి కోసం అవమానాలు పడటం పోరాటం, దేవుడి కోసం నిందలు పడటం పోరాటం, దేవుడి కోసం అపనిందలు పడటం పోరాటం, దేవుడి కోసం సజీవంగా మనం మరణించడం కూడా మంచి పోరాటమే. ఇది మీరు గమనించాలి. మంచి పోరాటం అన్నదాని డిఫినిషన్ మనకు తెలియాలి. మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగు కొరబట్టించి తిని. పరుగు అంటే ఏంది? పరుగు అంటే ఏంది? నిలబడటా, పరిగెత్తటమా? పరిగెత్తడం అంటే అర్థం ఏంటి? పరిచర్య. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎలా వినియోగించుకున్నాడో పరుగులు తెస్తున్నాడు ఆయన దేవుడి కోసం. ఒకసాట నిలకడగలేడు మహానుభావుడు. 12 మంది అపోస్తులు ఎక్కడ ఉన్నారా అంటే యెరూషలేము దాటి ఆ బోర్డర్ దాటి యువతలకు రాలా. అక్కడ ఉన్న ఇశ్రాయేలు గీదులకు సువార్త చెబితే ఈ మహానుభావుడు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల కాండాలు దాటుకుంటపోయాడు. ఒక్కసాట మనశ్శాంతిగా లేడు ఆ మహానుభావుడు. ఒక్కసాట ప్రశాంతంగా లేడు పౌలు గారు. పౌలు గారి జీవితాన్ని చూస్తుంటే, పౌలు గారి జీవితాన్ని మనం చూస్తుంటే యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నాడు జీవితంలో మనకి. యేసుక్రీస్తు వారు భూమి మీద బతికినప్పుడు ఏ రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోవాలా, ప్రశాంతంగా తినాలా, ప్రశాంతంగా పండుకోవాలా. పందరకాలపు నిద్రపోవాలా, పెందరకాల ఆయన లేటుగా లేచే సందర్భాలు లేవు ప్రభుని యేసుక్రీస్తు వారు. తల్లి ఎత్తుక్కొట్టి వచ్చింది ఒక సందర్భాలు, ఎక్కడున్నా బిడ్డ అని జనాల మధ్య బోధ చేస్తూ ఉంటాడు ఆయన. ఈ రోజు ఇక్కడ ఉంటే మరొక రోజు ఇంకో సాట ఉండవు, అక్కడ మరొక రోజు ఉంటే మరొక సాట ఒక్కొక్క రోజు ఉంటుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు అలా పరుగు తీశాడు భూమి మీద. ఆయనకి ఇచ్చిన కొద్ది కాలం ప్రభుని యేసుక్రీస్తు వారు. అదే బ్రతుకు పౌలు గారిలో కనబడుతుంది చూడండి. పౌలు గారిలో కనిపిస్తుంది. ఆయన గోల్ ఏంది? నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆయన గోల్ ఏంది? మృతుల పునరుద్ధానం కావాలి. దాని విషయంలో నేను నిలకడగా ఉంటే కుదరదు. పరుగులు తీయాలేడు. పరుగు తీయాలి. నా గమ్యస్థానాన్ని చేరాలి. నా గోల్ని సాధించాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ కూడా చేయి జారించుకోకూడదు. ఎంతమంది చేయి జారుతున్నారు చూడండి ఒకసారి. కుటుంబం కోసం ఆరిపోయిన వాళ్ళు ఉంటారు, బంధువుల మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు, డబ్బు కోసం ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, అంతస్తుల కోసం మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు, శరీర సంబంధమైన ఆలోచనలతో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. పరుగు పందెంలో ఆగిపోయిన బ్యాచ్ ఇదంతా కూడా. సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడంటే పౌలు గారు ఎలా పరుగులు తీసిన భూమి మీద మీకు అర్థం కావాలి. ఒక్కచాట ప్రశాంతమైన జీవితం గడిపిన మహానుభావుడు కాదు ఆయన. అద్దె కొంపలో 2 సంవత్సరాలు ఉన్నాడని చెప్తాను పౌలు గారి గురించి లేఖనం. అద్దె కొంపలో 2 సంవత్సరాలు, పగులంతా డేరాలు, నైట్ అంతా డేరాలు, పగులంతా సువార్త. ఎక్కడండి ఆయనకి నిద్ర? ఎక్కడండి ఆయనకు మనశ్శాంతి పౌలు గారికి? యేసుక్రీస్తు వారి గాడి సువార్త పనిచేసి రాత్రి అంతా తండ్రితో మాట్లాడుతుడు. మళ్ళీ అందరికంటే పెందరకాలు లేచేసి ఏం చేస్తారంటే మరలా తండ్రితో మాట్లాడి సువార్త పనికి వస్తారు. అలాగనే జరుగుతుంది పౌలు గారి ప్రయాణాలు మొత్తం కూడా. నా పరుగు తుదుముట్టించాను అంటే పరుగులు తీయాలా క్రైస్తవుడు? తీయాలి. ఆగిపోకూడదు. ఆగిపోయి అవని గమ్యస్థానాన్ని చేరమంటుంది లేఖనం. ఆగిపోతే నువ్వు గమ్యస్థానాన్ని చేరలు. నువ్వు పరుగు తీయాలి. నువ్వు నిలబడింది పరుగు పందెంలో. దీనికి గంటకు తేలిపోయిద్దా? తేలేది కాదు. 2 గంటలకా? తేలేది కాదు. ఎప్పుడైనా నువ్వు విన్నర్ అయిపోయిందంటే నీ జీవితం ముగింపు వరకు నువ్వు పరిగెత్తాలి. అది సువార్త పనిలో. చదవండి. విశ్వాసము కాపాడుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, ఇంకో మాట గుర్తు చేస్తున్నాడు అక్కడ, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికంటే నేనొక్కడికే కాదు ఈ పరుగు పందెంలో నిలబడింది. మీరందరూ కూడా నాతో పాటు ఈ పరుగు పందెంలో ఉండండి. నాతో పాటు నా ఒక్కడికే కాదు, ఇలా మీరు పరిగెత్తారనుకోండి మీకు కూడా ఆ ప్రత్యక్షత, మీకు కూడా ఆ జీవ కిరీటం. పొరపాటు నా ఒక్కడికి అనుకుండాలి మీరు
అనుకోబాకండి. మీరు కూడా నా వలే పరుగులు తిత్తే, మీరు కూడా నా వలే విశ్వాసం కలిగి ఉంటే, మీరు కూడా నా వలే ప్రభు నిమిత్తము సమస్త పెంటతో ఇచ్చారనుకోండి, అది మీకు కూడా సాధ్యమే. పౌలు గారి దేవుడిచ్చిన అవకాశాన్ని పౌలు గారు ఎలా వినియోగించుకున్నాడు చూడండి ఒకసారి మీరు. మరి మనం ఎలా వినియోగించుకుంటున్నాం? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తే వారంలో దేవుడి కొరకు మనం ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నాం? లేదు, ప్రయాసపడుతున్న వాళ్ళకి మనం సాకారంగా ఎంతవరకు ఉంటున్నాం? మనం ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం ఆలోచిస్తండి. ఒక్కసారి ఆలోచించండి. మన ప్రయాస ప్రభు నిమిత్తం ఎంతవరకు ఉంది? ఒక ఇస్కరేదా గారు దేవుడి అవకాశం ఇస్తే ఏం చేశాడు? ఇస్కరేదా పోగొట్టుకున్నాడు. మరి ఈరోజు దేవుడు మనకు అందరికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన అవకాశం ఇది. గొప్ప అవకాశం దేవుడు మనకది. సంఘ సభ్యుని చేసిండు, లోకానికి లేదు. తన కుమారత్వాన్ని ఇచ్చాడు, లోకానికి లేదు. రాజ్య సభ్యుడిగా నియమించుకోండు, లోకానికి లేదు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, లోకానికి లేదు. నీకు దేవతతో భద్రత ఉంది, లోకానికి లేదు. ఆయన అనుగ్రహం ఉంది, లోకానికి లేదు. ఆయన కృప ఉంది, లోకానికి లేదు. మనకి ఇచ్చాడు అవకాశం లేదా? ఇచ్చాడు. ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం? అయిపోయింది పాత జీవితం. 2025 సంవత్సరం వెళ్ళిపోయింది. 2026 నూతన సంవత్సరం మనం అడుగు పెట్టాము. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మనం నేర్చుకున్న పాఠం ఏందయ్యా అంటే, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నాము అనే పాఠాన్ని మనం ఇప్పుడు ఆలోచించాం. ఒక ఇస్కరేదా జీవితాన్ని సర్వనాశనం చేసుకొని వెళ్ళవలసిన చోటకి వెళ్లకుండా మరొక చోట పాతాళానికి వెళ్ళిపోయాడు. పౌలు గారు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన కొరకు నీతి కిరీటం, జీవ కిరీటం ఉంది కదా ప్రభు దగ్గర, అది పొందుకున్నాడు పౌలు గారు. మనం అందరం పౌలు గారి బాటలో నడిచే పౌరులుగా ఉందామండా, యూదా బాటలో నడిచే దుష్టత్వం కలిగిన వారిలాగా ఉందామనేది మీకే ఆ విషయాన్ని విడిచిపెట్టా. ప్రార్థన చేసుకున్నాను తలంచుకున్నట్టయితే. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, నా తండ్రి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని మేము ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నావు అనే అంశాన్ని మేము ఆలోచించుండగా నా తండ్రి, ఒక ఇస్కరేదా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు నా తండ్రి. ఒక పౌలు గారు నిలబెట్టుకున్నాడయ్యా. మేము పౌలు గారు వలె పరుగులు తీస్తూ, పౌలు గారు వలె విశ్వాసం ఉండి, పౌలు గారు వలె మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంలో బలంగా ఉంటూ నా తండ్రి నువ్వు ఉండే లోకానికి చేరుకునే గొప్ప ధన్యతను, అదృష్టాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి మరొకసారి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, రాలేకపోయిన బిడ్డల దయతో మన్నించి మరొక వారం నీ బిడ్డలకు అవకాశం కల్పిస్తారని ప్రార్థిస్తూ, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా నీ చల్లని చేతులు గొప్ప చెప్తున్నాను నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. మా అందరిపై నీ కృపను మాకు తోడుగా ఉంచమని చెప్పమని మాటలు 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలించి అభివృద్ధి పొంది నీ బిడ్డలో బలం పొందుకోవటానికి విశ్వాసంలో కృప చూపమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.